నేను ఇప్పుడు మన సిరులసీమ 1 బూర్గుల్లో ఉన్న మొదటి వెంచర్ ఉంది కదా, దాని గెస్ట్ హౌస్ పైన టెర్రస్ మీద నుంచి మాట్లాడుతున్నాను. నా బ్యాక్గ్రౌండ్లో చూసారా ఎంత అద్భుతమైన చెట్లు కానీ అలా విరబుచ్చుకొని ఈ పూలు ఆకులు ఇవన్నీ కూడా ప్రకృతి కాంత పచ్చగా ఎంత అద్భుతంగా ఉందో. నాకు ఇక్కడికి వస్తే ఆనందంతో మాటలు రావడం లేదు. ఇప్పుడు మనం శరదృతువులో ఉన్నాము. ప్రకృతి చూడండి ఎంత పులకించినట్టుందో. వర్షాకాలం వెళ్ళిపోయి శరత్కాలం రావడం, ఈ కాలంలో ఆ చెట్లన్నీ కూడా అలా విరబుచ్చి ఉండటం, ఇదంతా చూడటం చాలా మంచి అనుభూతి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి గెస్ట్ హౌస్లో బస చేసి ఒకరోజు 2 రోజులు ఫ్యామిలీతో ఇక్కడ గడిపితే ఆనందం వేరనమాట. ఈ దృశ్యాన్ని చూసి మనసాక్క మీతో పంచుకుందామని ఒక వీడియో చేసి పెడుతున్నాను. రండి తప్పకుండా. అలాగే స్వర్గసీమలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు లాభపడ్డారు. మీరు కూడా ఏదైనా ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ పొందండి. మనలో ఎవరో ఒకరికి తాతగారు చెప్పే ఉంటారు, ఒరే నాన్న భూమిపై పెట్టుబడి పెట్టు అని. అలాగే మనలో ఒకరికి బాబాయ్ కూడా చెప్పే ఉంటారు, భూమిపై పెట్టుబడి పెడితే అది నీకు తోడు నిలబడుతుంది అని. ఇంకా ఎవరికో నైబర్స్ కూడా చెప్తారు, భూమిపై పెట్టుబడి కంటే మించింది లేదు అని. మనలో అందరికీ ఓ ఫ్రెండ్ అయినా చెప్పుంటాడు, భూమిపై పెట్టుబడి పెట్టరా, అది నేను కాపాడుతుంది అని. ఇలాంటి సలహాను చాలామంది చాలాసార్లు చెప్పగా విన్నాం. అయినా మనలో చలనం లేదే. సెటిల్ అయ్యాక కొనుక్కుందాంలే అనుకుంటారు. భూమి కొనడమే ఒక సెటిల్మెంట్ అండి. ఎందుకు అర్థం చేసుకోరు? ఇక ఆలస్యం చేయకండి మిత్రులారా, భూమిపై పెట్టుబడి పెట్టి మీ కుటుంబాన్ని ఒక రక్షణ వలయంలో ఉంచుకోండి. అది మీకు మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తునిస్తుంది. నా వెనకాల కనిపిస్తుంది సిరులసీమ 2 తిరుమలాపూర్లో ఉన్న వెంచరు. ఇది త్రిబులార్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు దీని గురించి చాలాసార్లు నేను చెప్పున్నాను. మీరు దృశ్యమాలకి కూడా అన్ని చూస్తున్నారు. ఇందులో రిసార్ట్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్స్, శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లు, చాలా డెవలప్మెంట్ ఉంది. ఈ అద్భుతమైన వెంచర్ గురించి నేను మీకు పరిచయం చేయక్కర్లా. వీటి గురించి మీరు చాలాసార్లు చూస్తున్నారు. ఆ దృశ్యాలు మీరు ఇప్పుడు కూడా చూస్తారు. అలాగే దీనికి ఆనుకొని దీని బ్యాక్ సైడ్ అంటే జస్ట్ ఇది సిరులసీమ 2 అయితే దాని పక్కనే దాన్ని ఆనుకొని అమేయా అని కొత్త వెంచర్ వచ్చింది. దీనికి ఆల్రెడీ ఎల్పి నెంబర్ వచ్చింది. దీనికి రేరా రాగానే సేల్స్కి వస్తాము. దీన్ని మీరు సిరులసీమ 2ని సిరులసీమ 1ని సుకేతనాన్ని ఎలా ఆదరించారో అలాగే మీరు ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. చూస్తూ ఉండగానే మన హైదరాబాద్ మన కళ్ల ముందే మారిపోయింది. ఒకప్పుడు అంటే ఓ 20 ఏళ్ల క్రితం అనుకోండి, కూకట్పల్లి, మియాపూర్ దాటగానే ఏంటో ఔట్స్కట్స్కి వచ్చేశాము అనే భావన కలిగేది. ఇప్పుడు కూకట్పల్లి, మియాపూర్ లాంటి ప్రాంతాలు సిటీకి నడిబొడ్డులాగా తయారయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్ ఊరు అంచుల మీదుగా వెళ్తోంది అని ఒకప్పుడు అనుకునేవాళ్లం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డును దాటి ఆమడ దూరం వెళ్ళిపోయింది మన ఊరు. కొత్తగా స్వర్గసీమ డెవలప్ చేసే వెంచర్స్లో రెసిడెన్షియల్ వెంచర్స్గానే డెవలప్ చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే రాబోయే 4-5 ఏళ్లలో ఈ త్రిబులారు ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా రెసిడెన్షియల్ అవుతాయి. అందుకని మనం ఇప్పుడు రెసిడెన్షియల్ వెంచర్స్ డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ ఈ రెసిడెన్షియల్ వెంచర్లో అమేయా అనేది ఇప్పుడు మన లేటెస్ట్ వెంచరు. ఈ వెంచర్లో మీరు ప్రాపర్టీ బుక్ చేసుకోవచ్చు త్వరలోనే. దానికి గురించి అనౌన్స్మెంట్స్ వస్తాయి. మీకు పరిచయ వాక్యం కింద ఈ వెంచర్ని మీకు చూయించి చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఇదంతా కూడా ఒక 300 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇప్పుడు దాకా మనం ఒక 150 ఏకర్స్ డెవలప్ చేసాం. ఇంకా 150 ఏకర్స్ మనం డెవలప్ చేయాల్సింది ఉంది. ఇదంతా కూడా రీజనల్ రింగ్ రోడ్ బేస్గా స్వర్గసీమ టౌన్షిప్ అవుతుంది. ఇది తిరుమలాపూర్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రిసార్ట్ ఉంది. దానిలో స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కూర్చోడానికి ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ అమేయా వెంచర్ని కూడా మన స్వర్గసీమ ఏ వెంచర్ కన్నా కూడా తగ్గకుండా డెవలప్ చేయాలని సంకల్పిస్తున్నాం. ఆ డెవలప్మెంట్స్ అందరూ మీరు చూస్తారు. ప్రస్తుతానికి ఇలా ఖాళీగా నిర్జనంగా ఉన్న నేల చూస్తున్నారు. ఇది త్వరలోనే ఒక అద్భుతమైన వెంచర్లాగా రూపుదిద్దుకుంటుంది. నా ఆశ ఏంటంటే హైదరాబాద్లో రణగొణ ధ్వనులు, పొల్యూషను, ట్రాఫిక్, ఆ ప్రాంతం నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాతిపదికగా చాలామంది ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకుంటారని, ఇది అద్భుతమైన టౌన్షిప్గా, నగరంగా రూపొందిస్తుందని నేను ఆశిస్తున్నాను.
ఇలా అవ్వాలి కూడా. కారణం ఏంటంటే సిటీలో 1,00,000-2 లక్షల రూపాయల గజం ధర ఉంది, ఇక్కడ 10,000 రూపాయల రేంజ్లో గజం ధర ఉంది. డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్వరలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. మనం కళ్ళ ముందే మనం చూస్తూనే ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు చాలా బెనిఫిట్ అయ్యారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కుంటే భవిష్యత్తులో పిల్లలకి ఒక అద్భుతమైన ఆస్తి ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వెంచర్స్ విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పెట్టుబడి పెట్టి లాభం పొందిన వాళ్లలాగే ఇప్పుడు మనము అభివృద్ధి చెందొచ్చు, లాభం పొందొచ్చు. మన రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఎక్కడ పెట్టాలి అనే కదా మీ ఆలోచన? రీజనల్ రింగ్ రోడ్డుకు చుట్టుపక్కల మన స్వర్గసీమ వారి 3 వెంచర్లున్నాయి. అంటే చంద్రశేఖర్ గారి నేతృత్వంలో 3 వెంచర్లున్నాయి. ఒకటి బూర్గుల గ్రామం దగ్గరున్న సిరులసీమ 1, 2 తిరుమలాపూర్లో ఉన్న సిరులసీమ 2, 3 చెరుకుపల్లి దగ్గరున్న సుకేతన. ఈ 3 రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్నాయండి. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఏం వెతకాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇదే మంచి తరుణం. ఇప్పుడు మనం స్వర్గసీమ సుకేతనలో ఉన్నాం. ఈ సుకేతన విశేషం ఏంటంటే ఇక్కడికి రీజనల్ రింగ్ రోడ్ అనేది 1 కిలోమీటర్ దూరంలోకి వచ్చింది. సంతోషకరమైన వార్త. అలాగే ఈ రీజనల్ రింగ్ రోడ్డు మనం ఎక్కడైతే ఎక్కుతామో ఆ రింగ్ కూడా మ్యాక్సిమం 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ రోడ్డు కూడా మ్యాప్లో ఫిక్స్ అయిపోయింది. కాబట్టి సుకేతన మన త్రిబుల్ పక్కన ఉన్న వెంచర్ అయింది. అలాగే సుకేతనకి మీకు ఐడియా ఉంటుంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ దాటి వస్తాం షాద్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు. ఇందులో ఇది మనం రిసార్ట్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఒక క్లబ్ హౌస్, అలాగే దాని పక్కన స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే క్రికెట్ గ్రౌండు, ఆట స్థలాలు, కిడ్స్ ప్లే ఏరియా, గజీబోలు ఇవన్నీ రెడీగానే ఉన్నాయి. వెంచర్కి సంబంధించిన అన్ని పనులు కంప్లీట్ చేసాం. ఓన్లీ ఫైనల్ అప్రూవల్ తీసుకురావడమే ఉంది. ఈ ఫైనల్ అప్రూవల్ తీసుకురాగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి క్లబ్ హౌస్ కూడా కడతాం. ఇక్కడ సుకేతనాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది సుకేతనాకి. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచరు. చక్కగా కూడా అమీర్నట్టుగా మీరు పైనుంచి కిందాక వెంచర్ చూడండి ఎంత అద్భుతంగా డెవలప్ చేసాము. ఈ పాలరాతి మందిరాలు కానివ్వండి, ఇక్కడున్న పచ్చిక బయళ్ళు కానివ్వండి, ఇక్కడున్న జంతువులు కానివ్వండి, ఇవన్నీ చూడండి. మంచి ఫీల్ వస్తుందంటే ఎవరైనా సరే వచ్చి కాసేపు ఇక్కడ కూర్చున్నారంటే ఆ గజిబులో కూర్చుంటే చల్లని గాలి, ఒకవేళ ఇక్కడ కనుక ఉదయాన్నే ఉంటే ఆ సూర్యోదయం కానీ ఇవన్నీ చూడటం చాలా అంటే చాలా గొప్ప అనుభూతి మిగులుస్తుంది. ఇప్పుడు మనం సిరులసీమ 1లో ఉన్నాం. ఇది ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వెంచర్ అనమాట. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు దాటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉంది. ఈ ప్రాంతం బాగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వెంచర్ ప్రత్యేక విశేషం ఏంటంటే ఈ వెంచర్ వేసేటప్పుడు మనం శ్రీగంధం చెట్లతో కూడిన వెంచర్గా వేసామన్నమాట. శ్రీగంధం చెట్లతో కూడిన వెంచర్గా వేయటం వల్ల మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి శ్రీగంధం చెట్లు. ఇలా ఆ శ్రీగంధం చెట్లకి జతగా సరిగి చెట్లు ఉన్నాయన్నమాట. అలాగే కొత్తగా వేసిన సిరులసీమ 1, 2 వెంచర్లో మామిడి చెట్లు పెట్టాం. ఒక్కో దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. వాస్తవంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది భయపడతారు. ఎందుకు భయపడతారంటే ప్రాపర్టీ కొంటే తర్వాత మరి దాన్ని కాపాడే వాళ్ళు ఎవరు, మెయింటెనెన్స్ ఏంటి, ఇవన్నీ అనమాట. స్వర్గసీమ అలాంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కారంగా మీ ముందుకు వచ్చింది. అందుకే మన వెంచరు ఇది దాదాపు 8 ఏళ్ల క్రితం వేసిన వెంచరు, కానీ చూడండి ఫ్రెష్గా కొత్తగా ఉందన్నమాట. ప్రతి వెంచర్ కూడా ఇలాగ మెయింటైన్ చేస్తాం, మెయింటెనెన్స్ గురించి ఆలోచించాం. కాబట్టి రెండు ఒకసారి వచ్చి చూడండి. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయండి. ఓఆర్ఆర్కి త్రిబుల్ మధ్యలో ఒక పెద్ద నగరం విస్తరించి రాబోతుంది. దీనికి కారణం ఏంటంటే ఒరిజినల్గా హైదరాబాద్లో బాగా కంజెస్టెడ్ అయిపోయింది, పబ్లిక్ బాగా ఎక్కువైపోయారు. దాంతో ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటన్నిటినీ కూడా మనం అధిగమించవచ్చు. మీరు వచ్చి ఈ వెంచర్లు చూడండి, చూసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ ఇంటికి ఎవరైనా మిత్రులు వచ్చారనుకుందాం. వాళ్ళు సరదాగా మిమ్మల్ని ఏమడుగుతారు? మీరు ఈ మధ్య ప్లాట్ ఎక్కడైనా కొన్నారా అని. అంతే తప్ప మీ దగ్గర ఎన్ని బంగారు ఆభరణాలున్నాయి, లేదా మీ దగ్గర ఎన్ని సామాన్లున్నాయి, ఇట్లా ఇతరత్రా చరాస్తుల గురించి అడగరు కదా. వాళ్ళడిగేది ఒకే ఒక్క స్థిరాస్తి గురించి, మీకు ఎంత ఆస్తి ఉంది అని. అలా అడగడంలో కూడా దురుద్దేశం ఏముండదు. అసలు మీ బలం ఏమిటి అనేది తెలుసుకోవాలని. అంటే మీ బలం మీ దగ్గరున్న ఆస్తి. ఆస్తి ప్రధానంగా భూమి రూపంలోనే కదా ఉండేది. భూమి రూపంలో ఉండే ఆస్తి నిరంతరం పెరుగుతూ మీ శక్తిని పెంచుతూ ఉంటుంది. భూమి విలువ పెరిగిందనుకోండి, మీకెంత భద్రతగా, ఎంత హాయిగా, మనసులోనే ఒక భరోసాగా ఉంటుంది కదా. అటువంటి ఆస్తిని ఇప్పుడు పొందండి. ఈ సుకేతన రంగారెడ్డి జిల్లాలో ఉంది, హెచ్ఎండిలో కలిసిపోయింది ఇది. అలాగే మనకు షాద్ నగర్ నుంచి పరిగి వెళ్లే రోడ్డు అది 4 వే చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా శుభసూచికాలు.
ఈ వెంచర్కి సంబంధించి ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా లక్కీ. ఇక్కడ ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి ఇక్కడ డెవలప్మెంట్స్ చూసి దీన్ని కూడా మీ ప్రాధాన్యత క్రమంలో పెట్టుకోవచ్చు. ఒకసారి రండి. మా వెంచర్ ఒకటని కాదు, సిర్లసీమ 1, సిర్లసీమ 2, సుకేతన ఏ వెంచర్కి వచ్చినా సరే మా మార్క్ కనపడుతుంది. హైదరాబాద్లో ఇంత తక్కువ ధరలో మీకు ప్రాపర్టీస్ ఇచ్చి ఇన్ని డెవలప్మెంట్స్ చేసి అన్ని పర్మిషన్స్ ఉన్న వెంచర్స్ చాలా చాలా తక్కువ. అందులో ఇంకా గట్టిగా చెప్పాలంటే లేవని చెప్తాను. నా వెంచర్లో నేను ఇచ్చినంత తక్కువ ధరలో ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వటం, మెయింటెనెన్స్ చూడటం, స్విమ్మింగ్ పూల్ కట్టడం, లేకపోతే రిసార్ట్లు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా బయట ఎక్కడా లేదు. నేను జవాబుదారీతనం వహిస్తున్నాను. మీరు ఎవరైనా సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేశారంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. డైరెక్ట్ సేలే ఉంటుంది మన కంపెనీ నుంచి. ఒకసారి విజిట్ చేసి ప్రాపర్టీస్ చూడండి. నేను ఎవరికైనా చెప్పదలుచుకుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం. మరి ముఖ్యంగా ఇది 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఒక్కసారి వచ్చే అవకాశం. గతంలో ఎప్పుడు హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు ఇలాంటి అవకాశం వచ్చింది. మళ్ళీ మీకు ఇలాంటి అవకాశం వస్తుంది ఇప్పుడు. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఇలాంటి అవకాశాలు పద్దపద్దాక రావు. మరో విషయం ఏంటంటే ఇప్పటికే రైతులు పొలాల రేట్లు పెంచి చెప్తున్నారు. మేము మళ్ళీ వెంచర్లు వేయాలన్నా కానీ ధరలు పెంచాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న వెంచర్స్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ప్రాపర్టీస్ ఇస్తున్నాం. ఏదైనా అవకాశం ఉంటే ఇప్పుడు ఒక్కసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మీనమేషాలు లెక్కించింది చాలు. చాలాసార్లు ఆలోచించారు. మీకంటూ ఓ ఆస్తి కొనే ప్రయత్నం మొదలుపెట్టండి. దారులు అవే ఓపెన్ అయిపోతాయి. మీకంటూ ఓ భూమి కొనుక్కునే అవకాశం ఇప్పుడొచ్చింది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుపక్కలంతా ఇప్పుడు రూపాయి పెట్టిన వాళ్లకి భవిష్యత్తులో 10 రూపాయలయ్యే అవకాశం ఉంది. అందుకని అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పెట్టుబడి పెట్టి లాభం పొందిన వారి వలె ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ పెట్టుబడి పెట్టి లాభం పొందవచ్చు. ఆ కోణంలోనే మన అందరి ప్రియతమ మిత్రులు, మన అందరి శ్రేయోభిలాషి శ్రీ చంద్రశేఖర్ గారు తన 3 వెంచర్లను రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉంచారు. ఎన్నో సుగుణాలున్నాయి, అద్భుతమైన ఎమ్యూనిటీసున్నాయి, ఎన్నో అభివృద్ధి సాధకమైన ప్రాజెక్టులకు దగ్గరగా కూడా ఉంటుంది. 1 సిరులసీమ 1 అంటే మన బూర్గుల గ్రామంలో, 2 సిరులసీమ 2 అంటే మన తిరుమలాపూర్ గ్రామంలో, ఇంకా 3 చెరుకుపల్లి గ్రామానికి దగ్గరగా సుకేతన. ఇవి కాకుండా వీటికి అనుసంధానంగా మరికొన్ని వెంచర్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిలో ఎక్కడ మీకు పెట్టుబడి పెట్టినా మీ భవిష్యత్తు బంగారుమయం అవడం ఖాయం. పూర్వకాలంలో చైనా వాళ్ళు వాల్ కట్టారు. అలాగే ప్రస్తుతం ఇజ్రాయెల్ వాడు ఐరన్ డోమ్ అని, అమెరికా వాళ్ళు మరో డిఫెన్స్ సిస్టమ్ అని, ఇండియా వాళ్ళు S-400 అని, ఆకాశ్ అని, ఇలా రకరకాల డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళ రక్షణ కోసం కట్టుకుంటారు. అలాగే మన స్థాయిలో మనం ఈ స్వర్గసీమ సిరులసీమ 1లో మన శ్రీగంధం చెట్లు మన వెంచర్ రక్షణ కోసం అని చెప్పి ఇంత పటిష్టమైన గోడ కట్టాము. సాధారణంగా ఇలాంటి గోడలు అరుదు. ఇది పూర్వకాలపు టెక్నిక్ అనమాట. భారీ ఎత్తున రాతి గోడలు కట్టడం అనేది. అలాంటి భారీ ఎత్తున రాతి గోడ కట్టి దీన్ని పరిపుష్టం చేయడం జరిగింది. ఇవన్నీ డెవలప్మెంట్స్ అయిపోయిన వెంచర్. ఇది ఆల్రెడీ 7 years బ్యాక్ వెంచర్ అనమాట. ఈ 7 years బ్యాక్ వెంచర్ కూడా ఈ గోడ ఇప్పుడు కట్టినట్టే ఉంది, చూసారా? ఇంకో 100 ఏళ్ళైనా సరే ఈ పటిష్టత ఇలాగే ఉంటుంది. అలాంటి రక్షణ వ్యవస్థ ఉన్న వెంచర్లో మనకు ఒక ప్రాపర్టీ ఉండటం అంటే అది భవిష్యత్తులో మన పిల్లలకి ఇచ్చే అద్భుతమైన ఆస్తి కింద అవుతుంది. కాబట్టి మరో ఆలోచన లేకుండా ఈ వెంచర్కి విజిట్ చేయండి. ఈ డెవలప్మెంట్స్ అన్ని చూడండి. అత్యంత రీజనబుల్ ప్రైస్లో ఇప్పుడు మీకు ఇక్కడ ప్రాపర్టీస్ దొరుకుతున్నాయి. ఇక్కడనే కాదు, మన స్వర్గసీమ ఏ వెంచర్లో చూసినా సరే చుట్టుపక్కల ఎవరితో పోల్చుకున్నా ధర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి తక్కువ ధరలోనే ప్రాపర్టీ కస్టమర్స్కి అందిస్తాం. అలాగే డెవలప్మెంట్ విషయంలో వచ్చేటప్పటికి నేను పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఇది నా వెంచర్ ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ తగ్గకుండా ఉండాలని. కాబట్టి ప్రతి వెంచర్లో కూడా క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ క్వాలిటీ, ఆ యొక్క రక్షణ, అంటే మీరు ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా భవిష్యత్తులో లేదా ఇల్లు కట్టుకోవాలన్నా వాటన్నిటికి కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఇన్ని మాటలు ఎందుకు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే అది స్వర్గసీమలోనే పెట్టాలి. ఇది రైట్ టైము. ఇంకా టైం తీసుకోవద్దు. ఇమ్మీడియట్లీ బయలుదేరి వచ్చేసి స్వర్గసీమ వెంచర్లు మీ ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. బిలింబి అంటారు, తినే ఫ్రూట్ అని. చాలా బాగుంది.
రియల్ ఎస్టేట్లో కొన్ని ప్రాపర్టీస్ చూసి అబ్బా మనకి ఇలాంటి ప్రాపర్టీ లేదే అని మనం కొంచెం ఫీల్ అవుతాం. ఒక రకంగా చెప్పాలంటే ఈర్ష్య కూడా పడతాం. అలాంటి ప్రాపర్టీ ఇది మన రిసార్ట్కి ఆనుకోనున్న ప్రాపర్టీ అన్నమాట. ఇది సరస్వతి ఎస్టేట్స్ అని ఒక 2 ఎకరాల్లో ఒక చిన్న ప్రాపర్టీని తీసుకొచ్చాం. ఇవి ప్లాట్లు, దీంతో పాటు చెట్లు ఉన్నాయన్నమాట. రిసార్ట్ ఆనుకోనండి ఇంకొన్ని ఇల్లు కట్టుకోవాలంటే కస్టమర్స్కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేసిన రిసార్ట్లో ఉన్న కాటేజెస్ సరిపోవడం లేదని 4 కాటేజెస్ కట్టాము. అవసరాన్ని బట్టి అవసరంతో బిల్డింగ్ కట్టి ఒక 20 రూమ్స్ వేసే ఆలోచన కూడా ఉంది. దానికి కూడా స్థలం కావాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాం అనమాట. దీనిలో ముందు భాగంలో నేనే అట్టి పెట్టుకున్నాను, ఏదైనా అవసరం అయితే పెద్ద బిల్డింగ్ కడదామని చెప్పి. అలాగే కస్టమర్స్కి ప్రాపర్టీస్ అమ్మాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టాను. చాలా లిమిటెడ్ ప్రీమియం ప్లాట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. ఇందులో రకరకాల చెట్లు, అందులో ఫ్రూట్స్ అంటే కొదవలేదన్నమాట. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి. ఎదిగిన శ్రీగంధం చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల మీద ఆదాయం కూడా కస్టమర్స్తో పంచుకుంటాం, మెయింటెనెన్స్ మేమే చూస్తాం. ఇది చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. అలాగే ఈ వెంచర్ కానుకొని అంటే మనం సిర్లసీమ 2 కానుకొని అమేయ అని కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. ఎవరైనా అద్భుతమైన ప్రాపర్టీ కావాలి, మనకు ఒక ఫీల్ గుడ్ ఇది ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీని ట్రై చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పడం అని కాదు, జస్ట్ అదే రిసార్ట్ వాల్ పక్కనే ప్లాట్లు అనమాట. ఈ ప్లాట్స్ ట్రై చేయొచ్చు, ఇది తీసుకుంటే బాగుంటుంది. ఇన్ని సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నందుకు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం ఏంటంటే నా కస్టమర్స్ అందరికీ కూడా నేను 3 వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మాను. ఈ ప్లాట్లు అమ్మిన కస్టమర్లందరికీ కూడా ఈ రోజున రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది, దాని పక్కనే రీజనల్ రైలు వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్రొఫెషనల్గా ప్రాపర్టీస్ డెవలప్మెంట్ చేసి నేను స్వయంగా అడ్వర్టైజ్మెంట్ చేసి 10 మందికి మా దగ్గరికి రండి, చూసి ఇక్కడ ఒక అవకాశం ఉంది, మంచి అవకాశం ఉంది, రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తే నా ఆహ్వానాన్ని మన్నించి కొన్ని వేల మంది ప్లాట్లు కొన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంత మంచి శుభవార్త నేను ఈరోజు చెప్పగలుగుతున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం ఏంటంటే మనం వేసిన 3 వెంచర్లకు కూడా సమీపం నుంచే రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. సిర్లసీమ 1లో ఇది ఇన్లోకి వచ్చిందనమాట. అవుటర్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకి లోపల భాగానికి వచ్చింది. అలాగే మన ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి ఒక రేడియల్ రోడ్డు కూడా పెదగోలు కొండకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో 4th సిటీ అని, ఆ 4th సిటీ కూడా ఇక్కడ రింగులో ఎక్కితే ఆ 4th సిటీ దగ్గర దిగవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా లాభించే విషయాలు. నా కస్టమర్స్ ఎవరైతే నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక హ్యాపీగా మంచి ప్లేస్లో మేము ఇన్వెస్ట్ చేసాము, చంద్రశేఖర్ని నమ్మి ఇన్వెస్ట్ చేసినందుకు మా ప్రాపర్టీ 10 పెరుగుతుందని ఓ భరోసా తీసుకోవచ్చు. ఒక్కసారి ఈ శుభవార్తలు మీతో పంచుకుందామని లేటెస్ట్ వీడియో చేసి పెడుతున్నాను. దీన్ని చూడండి, దీన్ని బ్లాక్ మ్యాంగో అంటారు. అలాగే తెలుగులో వస్తే కృష్ణ మామిడి అనమాట. అంటే నల్లగానే ఉంటుంది ఫ్రూట్ కూడా అది. అలాగే ఈ పక్క నుంచి చూసారా పనస చెట్టు, ఈ వైపు ఉన్నది శ్రీగంధం చెట్టు, ఆ ముందు వచ్చేటప్పటికే ఉన్న మామిడి చెట్టు. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్ బేరింగ్స్ ట్రీస్ ఇవన్నీ కూడా బాగా చక్కగా డెవలప్ చేసి రిసార్ట్గా అనుకొని ఒక 2 ఏకర్స్ డెవలప్ చేసాం. ఆ 2 ఏకర్స్లో ఇప్పుడు ప్లాటింగ్ చేసాం. మన ప్రాంతంలో ఫ్రూట్స్ ఇచ్చే యాపిల్ చెట్లు, ఇవన్నీ కూడా యాపిల్ చెట్లు అనమాట. అలాగే ఈ వైపు వచ్చేటప్పటికి ఇవి నేరేడు చెట్లు. నేరేడు చెట్లు 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇది రెగ్యులర్ నేరేడు, దీని పక్కన కొంచెం ఇంకో నేరేడు ఉంది చూడండి, అది ఆకు తేడా ఉంది. ఇది రెగ్యులర్ నేరేడు, ఈ పక్కన ఉన్నది చూసారా ఇది వైట్ నేరేడు, తెల్ల నేరేడు. నిజానికి ఇది ఫ్రూట్స్ వచ్చే సీజన్ కాదు కాబట్టి మీకు ఫ్రూట్స్ చూపించలేకపోతున్నాను. తెల్ల నేరేడు ఫ్రూట్ ఉన్న టేస్ట్గా ఇంతవరకు మనం ఏ ఫ్రూట్ ఉండదన్నమాట, అంత టేస్టీ ఫ్రూట్స్ వస్తుంది. ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు. రేపు సీజన్ వస్తే నేను ఇది కూడా చూపిస్తాను మీకు. ముఖ్యంగా ఈ సరస్వతి ఎస్టేట్ 2 ఏకర్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి.
దాదాపుగా 30 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, 30 వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాపర్టీని మనం ప్లాట్ల కింద విభజించి పెట్టాము. దేనికంటే కస్టమర్స్కి ఒక స్థాయిలో అందుబాటులో ఉండాలి. మళ్ళీ వేసే కొత్త వెంచర్స్లో ఎక్కడ కూడా ఈ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఇలాంటి పెట్టట్లేదు, ఓపెన్ ప్లాట్లు అమ్ముతున్నాము. కస్టమర్స్ డిమాండ్ మేరకు ఉన్న ప్రాపర్టీస్లో ప్రీమియం ప్రాపర్టీని ఇలా ప్లాట్లు ఆల్రెడీ ఎదిగిన చెట్లు ఉన్న ప్రాపర్టీని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒకసారి విజిట్ చేసి ఆప్షన్స్ చూసుకోండి. స్వర్గసీమ అంటే కస్టమర్స్ ఫ్రెండ్లీగా, ధర రీజనబుల్గా, టైటిల్ క్లియర్గా, అన్ని భవిష్యత్తులో డెవలప్మెంట్స్కి దగ్గరగా వేసిన వెంచర్స్ ఇవి. కాబట్టి మీరు ఒకసారి రండి. ఇక్కడ నేను నుంచున్న ప్రాంతం నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే త్రిబులార్ వెళ్తుంది. అట్లనే 8 కిలోమీటర్స్ దూరంలో మనకి త్రిబులార్ జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి డైరెక్ట్గా పెదగోల్కొండకి రేడియల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇదంతా కూడా సుమారుగా 300 ఎకరాల్లో మన ఎస్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ స్వర్గసీమ ఎస్టేట్స్ తిరుమలాపూర్లో 300 ఎకరాల ప్రాపర్టీస్. ఈ 300 ఎకరాల ప్రాపర్టీస్కి కూడా రిసార్ట్ ప్రాంతం ఇదనమాట. ఈ రిసార్ట్ ప్రాంతంకి పక్కనే ఆనుకున్న ప్రాపర్టీస్ ఇవి. ఒక్కసారి విజిట్ చేసి ఈ వెంచర్ని చూసి ఇక్కడ డెవలప్మెంట్స్ చూసి నేను చెప్పిన ప్రకారం ఉన్నాయా లేవా అని చూడండి. ఇప్పుడు మీకు ఒక కొత్తగా మనం ఏం ప్రారంభిస్తున్నామో కూడా చూపిస్తాను. నా వెనకాల కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా, ఇది ఒక షెడ్ అనమాట. దీన్ని మనం ఎలా వేస్తున్నాం అంటే పెంకులతోనే వేస్తున్నాము. లోపల ఏ పర్పస్ మీద నిర్మిస్తున్నాం అనుకున్నారు? కుండల తయారీ. ఈ మధ్య పోటరీ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఏర్పడింది. అంటే మన ఇళ్లలో వండుకునే వాటికి కానీ, అలాగే అలంకరణ వస్తువులకు కానివ్వండి, వీటి పిల్లలు మన పాతకాలపు పద్ధతులు నేర్చుకోవడానికి కోసం కానివ్వండి, మనకంటూ ఒక సొంత పోటరీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దానికోసం అని చెప్పి ఈ నిర్మాణం చేస్తున్నాం. ఒక నెల 2 నెలల తర్వాత ఇక్కడ పోటరీ వాళ్ళు అది ఒక చక్రం పెట్టి, పాతకాలంలో లాగా చక్రం పెట్టి మట్టి పెట్టి తీసి కొండలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్స్ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో కూడా వాడుకోవచ్చు. అలాంటి ఏర్పాటు కోసం ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. చాలా వెంచర్లుంటాయి, చాలా చోట్ల ప్లాట్లు అందుబాటులో ఉంటాయి. కాని అన్నీ 100% పెరుగుతాయి, మీకు ఆదాయాన్నిస్తాయి అని చెప్పలేం. కారణమేంటంటే భూమి బేసిగ్గా పోషణను కోరుకుంటుంది. భూమికి పోషణ ఏమిటి అంటారా? అందమైన రోడ్లు తీర్చిదిద్దడం, చక్కని పూల మొక్కలతో చూపరులకు ఆహ్లాదాన్నిచ్చే విధంగా ఉంచడం, ఇంకా ఈ మోడ్రన్ సాధనాలు, మోడ్రన్ వసతులు అంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, క్రికెట్ లాంటి ఆటలాడుకునే ఏర్పాటు, ఈ ఆట వసతులు ఇంకా ఇటువంటివన్నీ కూడా చేరిస్తే పిల్లలు చాలా సంతోషంగా గడుపుతారు కదా. సో ఇటువంటి పోషణ, ఇటువంటి వసతులతో కూడిన పోషణ భూమికందిస్తే ఆ భూమి చాలా చక్కగా కళ్ళకింపుగా ఉంటుంది. ఎప్పుడైనా మనం మన కుటుంబంతో వెళ్తే అబ్బా ఇక్కడ గడపాలి, ఖచ్చితంగా ఇక్కడ గడపాలి అనేలాగా అనిపిస్తుంది. అందుకే మన స్వర్గసీమ వెంచర్లలో అద్భుతమైన భూమి పోషణ, ఇంకా చక్కటి వసతులు. ఎప్పుడైనా మీరు మీ కుటుంబంతో రండి. ఇక్కడ క్లబ్ హౌసులు సిద్ధంగా ఉన్నాయి, రిసార్ట్ సిద్ధంగా ఉంది, అంటే మీకోసం రూములు సిద్ధంగా ఉన్నాయి. చక్కగా హాయిగా ఇక్కడ వ్యాహ్యాళి చేస్తూ ఆనందంగా ఈ ప్రకృతి ఒడిలో కాసేపు మిమ్మల్ని మీరు మర్చిపోండి మిత్రులారా. రండి, ఒక్కసారి మీ కుటుంబంతో కలిసి వచ్చి ఈ వెంచర్లను సందర్శించి అద్భుతమైన ఆనందానికి లోను కావాల్సిందిగా కోరుతున్నారు మీ మిత్రులు శ్రీ చంద్రశేఖర్ గారు.